విశ్వవిఖ్యాత నీ గాథ నీ బోధ మాకు భగవద్గీత. ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేత అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత. అప్పుడు అనగా వెళ్ళిపోతివే సూర్యునికి వరం పడిచి మన ద్వారకాపురమునకు కరువు లేకుండగా అన్నము నీరు కొరకై సూర్యునికి వరం పడిచి వస్తానని పోయావు. ఏమి చేసి వస్తుంది? తపస్సు చేసిన ఇదిగో ఈ మనిది తీసుకొచ్చి. ఏం మనిది? ఆహా, తగతగ మెరుస్తున్నది ఏమిటన్నా ఇది? అది తలగుద్ద అని మెరుస్తుంది. తలకు అని మెరుస్తుంది. ఇది సమంతకమని తీసుకోవచ్చు. సమంతకమని సూర్యుడు నీకు వరప్రసాదమునిచ్చాడా? ఈ మణి ఉన్నంత వరకు కరువు కాటములు మన పురములో ఉండవు. లేదు అంతేనా? సరే శబాష్ అన్నయ్య, నా మధ్యలో ఒక కోరిక ఉన్నది నీకు చెప్పాలని వచ్చా. తమ్ముడా చెప్పమందువా? చూడ విను కోరిక ఏమిటనగా, వేట మార్గము సల్పవలయనని నా యొక్క మతిలో కోరిక కలిగింది. అది నీ వద్దకు వచ్చి సెలవు సంగిని నీ సెలవు తీసుకుని వెళదామని నీ వద్దకు వచ్చా. ఏమంటుండే అడుగురా? ఏడికి పోతావు తమ్మి అని అంటుండు మీ అన్న. మనసులో ఇంకేమి కోరిక కలిగినది చెప్పము. అట్టి కోరిక మధ్యలో కోరిక ఏమిటనగా, మంత్రం తీసిన అందుకే వచ్చింది. ఇప్పుడు వాసన చూడు. నేను చూసిన వాడిని కాదు, మనకు రక్షించేటువంటిదే నేను తీసుకొచ్చిన. ఇంకేమి కోరిక చెప్పు అన్నయ్య. వేటకునే పోవాలనని నా మధ్యలో కోరిక కలిగినది. అందును మిత్తమునకై నన్ను సాగనపు. వేట మార్గమా? తమ్ముడా, నీ కోరినది అది కూడా తమ్ముడా. నేను తీసుకొస్తున్నాను. వేట మార్గం ఎందుకు మనకు? లేదన్నయ్య. ఏమిటి మనకు ఎందుకో? లేదు లేదు, వద్దు. ఇంకెన్నాళ్ళని ఇక్కడ ఉండవలే? ఈ పురములో ఎన్ని రోజులు ఉండవలే? వేట మార్గమునకు వెళ్లి సింహ శార్దూలంపులను మృగంపులను మొత్తము వధించి రావాలని నా మతిలో కోరిక.
ఏమంటివన్నయ్యా? సాటి వారులు ఈ మాట వింటే తీటుగా నవ్వుతారు. అక్కడ అప్పుడెవరు, శుభమేవను, జయమేవను. నా ఫలము నీకు తెలియదన్నయ్యా. తమ్ముడా వద్దు, నా ఫలము నీకు తెలియదా? నా మాట విను తమ్ముడా. అన్నయ్య, మరొకరు కంపులు తుంచి నేను కనమకన్యా పెంచేదాను. పరమత్తుల చర్యించి సంచరించి వచ్చేదాను. అన్నయ్య, మన మృగంపులను సంచరించి మృగంపులను వధించి అతి త్వరలో మన పురంబుకు వచ్చేదా. సెలవు. ఏమి తమ్ముడా నా మాట వినదు కొంచెం. నేను వినను. 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 ఇంతసేపా అదే మానవుడైతే వంగబడి గుడ్డ గురి గుద్దుదును. అంటే మనం కొట్టు కొట్టు వేటకు పోతా అంటాడు. వేటకు పోగొడతా కదా. ఏమంటివి? తగదు కొంచెమైన నా మాట చెప్తున్నారు. కాదు మీది ఎన్ని రోజుల సందే మీ అమ్మకు? ఆయనది అసలే మొద్దు పారిపోయింది. నువ్వు ఇప్పుడే నీకెందుకురా ఎన్ని రోజుల సందే అని. తమ్ముడా వద్దు, వేట మార్గం వద్దు, పోవద్దు. నా మాట మీరు వినను అన్నా. నువ్వెంత చెప్పినా విను. పురములో ఉండమని చెప్తున్నావు గాని మగవారమై ఉండి పోవద్దు. మనము మగవారమై ఉండి వేట మార్గము సలుపుతనే కదా మనకు బిరుదు. ఈ ఇంట్లో ఎన్నాళ్ళు ఉండవలేనన్నా? ఇంకెన్నాళ్ళు ఉండవలను? లేదు, వేట మార్గమున వెళ్లి మృగంపులను వధించి నీ బిరుదుగాంచి వస్తానన్నా. అట్లాగనా? దానికి ఏమదు చెప్పు. దానికి ఏమదు చెప్పు. ఎప్పుడు నేను పోయి మృగములన్నీ నేను తిరిగేదాను. ముందు పోయి మృగములన్నీ ముందు నేను తిరిగేదాను. ముందుకు నా సెలవివ్వు, సంతియేము లేకోను. అన్నయ్య, ముందుగా నాకు సెలవివ్వు. నేను మునుముందు వెళ్లి ఆ మృగములను మొత్తము తెగటార్చి వస్తాను. నీకు చింత ఎందుకు? నా పైన నీకు తమ్ముడా ఎవరు చెప్తారు నీకు? చెప్పు, ఎవరు చెప్తారు? నా మాట వినవా? అన్నయ్య, చిన్న పిల్లాడి వత్తుగా మాట్లాడుతున్నావేమన్నయ్య? నా ఫలం ఎరగవా? ఒకరు చెప్పితే నేను వినడమా? ఒకరు చెప్పితే నేను వినడమా? గట్టిగా పని కొండపురి తామని మధ్యలో గట్టిగా పని కొండపురి తామని మధ్యలో ఎప్పుకనో నేను విత్తకను వచ్చేతాను. గట్టిగా మరి కొండపురి తామని మధ్యలో అన్నయ్య, గట్టిగా ధరణిలో వెలిసినటువంటి ఆ మణికొండపురి వాసుని నా మదిలో తలంచుకొని మునుమందుగా వెళ్లి ఆ మృగంపులను మొత్తం తెగటాచి వస్తాను. ఏమి తమ్ముడా నా మాట కాసంత వినవా? వింటను, కానీ ఈ సమయంలో నీ మాట నీ వినదలుచుకోలే. తమ్ముడా ఏమన్నయ్యా? ఈ సాటి వారంతా ఏమంటారు? అతిరీతి మహారాజు హాదిచ్చుండు పోయిండు. మృగములే కాదు, మనుషులే కొడతాడు, మానవులే కొడతాడు, మృగములే కొడతాడు. ఏమైనా
ఎటు నుండును అన్నా ఇట్లా నుండిన ఇట్లా నుండిన ప్రజ్ఞ ఇట్లా నుండిన ప్రజ్ఞ ఎటు నుండును అన్నా ఇట్లా ఉండిన ప్రజ్ఞ మన ఇంట్లో మనం ఉంటే మన ప్రజ్ఞ ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? మీరు ఫలవంతులని ప్రజలు ఎలా తెలుసుకుంటారు? ఇంతసేపు అనే వేటకు పోదామంటే ఎప్పుడో వచ్చి అన్న సెలవు లేని అన్నలేదు అన్నవాడు అన్న అన్న అన్నవాడు అన్నవాడు అన్న నా అన్న నువ్వు బాసుగనగానే ఒక్కడు ఈ గృహంలో నీ ఎట్లా భరించగలను? నేను ఒక్కడను. నువ్వు అటుపోతే నా తమ్ముడు కనుక అక్కడ పోతే ఏ మృగము మిండును, ఏ సాధులు మింగును తెలియదు. అందు కాబట్టి తెలుగుస్తానికి నాకు తరం కాదు. నాకు సెలవు మణికొండ వాసుని మధ్యలో తలంచుకొని వేట మార్గమునకై వెళ్ళిపోతాను. సెలవు తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదన్నా నా మాట ఏనువా? వినను ఇప్పుడు. ఇంట్లో ఉంటే మన ప్రతిజ్ఞ ప్రజలకు ఎలా తెలుస్తుందన్నా? తెలియదు. వేట మార్గమునకు వెళ్లి సింహాల శార్దూలంపులను దృంచినప్పుడే కదా ప్రజలకు మన ఫలం ఏమిటో తెలిసిపోతుంది. అట్లాగనా? తమ్ముడా, నీవు వద్దు వద్దంటే పోతున్నావు కాబట్టి నీవు క్షేమాన పోయి ఈ మంది కనుక నీ మెడపోయి చేస్తున్నాను. నీకు ఏ హాని లేకుండా తమ్ముడా, ఈ సమస్త కామని నీ మెడకేస్తున్నాను. నీవు క్షేమాన పోయి లాభానరాడు. గట్టే సపోర్ట్ కొట్టి ఎందుకురా తుమ్మితివి? నీకు మంచిగా జరుగుతుంది. తుమ్మినా వెనక అన్న ఏం కాదు. రెండైనాయి కదా? రెండైనాయి. అన్నయ్య తెలియదు. అవి రావు. వద్దు. ఇక వెళ్తానన్నయ్య. నీకు రోజు పట్టట్టు మంచిగా ఉన్నావు. నేను చెప్పే ప్రకారంగా వెళ్ళి ఈ మనిని నా వద్ద ఉంటే మృగాలు నా వద్దకి రాకుండా ఉంటాయి, దూరం ఉండి మృగాలు వధించవచ్చు అని చెప్తావు. అంతేనా? అది సరే సరే. ఈ మని నా వద్ద ఉన్నంత వరకు మృగాలు నా వద్దకి రావటం. ఏ మానవుడే కానీ, దానవుడే కానీ, ఏ శత్రుడే కానీ నీ వద్దకు రాడు. అంత వెలుతురుంటదా? ప్రపంచం మొత్తం వెలుగుతుందా? వెలుగు. లోకాన్ని కాపాడినటువంటి మని. శత్రువులు వస్తే వికసిస్తుంది మొత్తం. ఇప్పుడైతే మామూలుగా ఉన్నది కానీ అది శత్రువులు మనకు ఎదురు వస్తే మాత్రము వికసిస్తుంది. ఆ వెలుతురుకే కన్ను మూతలు పడి వాడు అక్కడనే పోతాడు. వాడు అక్కడ పోతే మనం బాల దెబ్బకు వాడు చనిపోతాడు. శభాష్ అన్నయ్య. చిత్తం అన్నయ్య ఇక వెళ్ళొస్తా. మిత్రమా, నేను కూడా సరే. ఏమైనది? ఇక వెళ్ళురా. ఏంటిది? అరే అంటే అరే నువ్వు నన్ను అట్లాను అను మళ్ళా ఇట్లాను అంటున్నా. అంతే. అన్న నన్ను అట్లా అను. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్
అను అట్లా గట్టిగా ఇంకా గట్టిగా అను అట్లా అట్లా అను. అయితే నువ్వు వద్దు నాకు వద్దా? ఒక్కనే పోయి అక్కనే నాకు అశ్వంబురు నా చేతికి ఇచ్చి వెళ్ళిపోయిగా వద్దా? గుర్రం నా చేతికి ఇయ్యి నేను ఎక్కిపోవాలి సార్. చలో గుర్రం కావాలా? గుర్రం ఇదేనా? మోస్తుందా? ఎక్కితే మోస్తుంది. నేను ఎక్కితే మోస్తుంది. చూద్దాం ఇది ఎక్కనా మోస్తుంది మోస్తుంది. ఇదేంటిది ఇది? గుర్రానికి ఏముండవా అనే తోక కాదు ఇది. ఎందుకు పెడుతున్నావు ఇది? ఇప్పుడు మనం వేటలాడతానికి పోతున్నాం కదా. పర్వం నెక్కించేతాను నల్లమంది ఎంత వేసినా ఎంత స్పీడ్ ఉంది. ఓ గుర్రానికి ఏమో అద్దసేరు వేసిన, నేను ఫుల్ వేసిన. అంటే అద్దసేరు దానికి ఫుల్ నాకు ఫుల్ నీక. అందుకే ఈ గుర్రం ఇట్లా వెనక తిరుగుతుంది. వెనక తిరిగి ఎక్కుతుంది, రథాన్ని ఎక్కుతుంది. అలాగేనా? చలో ఇక గుర్రం ఎక్కాను. ఈ వేట మార్గంలోకి వచ్చాను. అవునవును వేట ఇంకా అది చెడలు చున్నాడా చెరువుడిప్పుడు పిల్లలకు బంగారు పరువలు దాచింది. కొడలకు బంగారు పరువలు దాచింది. వచ్చినాక గుర్రము చెంగలిస్తుంది. ఎవరి గుర్రం? దీనికి జీయాలా నోరు జంగు వచ్చింది. ఆయిల్ పోయే ఆయిల్ పోస్తే సాగుండు. అలాగనా? వేట మార్గంకి వచ్చాము. గుర్రమును అక్కడ కట్టేవు. కట్టేసినవా? ఏమైంది? గుద్దలేలు వస్తుంది. కుదిరాడు గుట్టేలు రాదు. అదే వస్తుంది. అది గుట్టేలు అట. ఇట్టి పరాశరం ఎక్కువ పెట్టినాను. ఇక మృగంపులను దృంచడమే కర్తవ్యం. బట్టి పరాశరం ఎక్కువ పెట్టి కట్టడముడికి కాలుగా పోతున్న గుట్టల రీతిలో ఏం కొడుతున్నా అది చచ్చిందే. ఏమి తెచ్చిందో చూడు ఇప్పుడు. ఓ పెద్దది. ఏంటి పెద్దది? అదే పెద్దది. నేను కొట్టిందిరా. అమ్మా నేను కొట్టింది. నువ్వు కొట్టిందా? అదేంది షార్తులో పడుతుంది. గట్టున ఉరికటి కారణ పోతు దాని గుట్టల వత్తుగా కూలిపోయిందా చూడు. దాని పోయి వెనకంగా పట్టది లోపల. పోయినదా? అది చచ్చింది. ఇగో ఇగో వస్తుంది వస్తుంది. పరమత్తమమ్ములను కట్టి కొట్టి పూనెంబరములను పెట్టి దక్షిణ మురగటి కారణ పోతున్న గుట్టల
పరుగులెత్తుతున్నవి. ఆ పరుగులెత్తుతున్న సమయంలో ఆ బాణాసనములు తన ఎన్నుకు గుచ్చి గుట్టల లెక్క కూలిపోతున్నాయి. ఒక్కొక్క మృగంబులు, సింహంబులు, శార్దూలంబులు, గుట్టేరుగులు మొత్తం అన్ని గుట్టల వత్తుగా కూలిపోయిన చూడరా. చూసినావా? అది కాక గంధా పేరుండముల సాధించు, గంధా పేరుండముల సాధించు, చదువున బట్టి గట్టిగా నురికదించని బట్టి అండపిండ బ్రహ్మాండ బాణములు నిండించిన ధోతండ నేను కూడా వచ్చింది. ఏం కొట్టి ఇప్పుడు నేను వచ్చిందా? నువ్వు వచ్చిందా? నువ్వు కొట్టినవా? నేను ఒకటికి వచ్చిన. ఏం కొట్టు? నేను కొట్టింది పేస్తుంది. ఏంటిది? ఓ పేస్తుంది. పేస్తుందంటే శార్దూలమా? కాదు, దాని మిన్నడే. అయితే గుట్టేరు. దాని అదే అయితే సింహం దాని మిన్నడే. మళ్ళా మీడంటే ఏంటిది కానీ? ఓ నేను వచ్చింది 6 కాళ్ళది చిరుతపుని. దాని తాత సొంత ముత్తాతే. దానికి సొంత ముత్తాతే. మృగాలకు వరుసలు కూడా ఉంటాయి. మరి వరుసలు లేని పిల్లలు ఎట్టయితే ఏంటి చెప్పనా? చెప్పు. 6 కాళ్ళది, ఊరు కుద్దది, కుసోని మిసాలు దూగుతుంది. అంటే అదే మృగం. వాళ్ళు చెప్పిరు, వాళ్ళకు తెలియని మృగం నువ్వు కొట్టినది. మాది ఇంకోటి కూడా వచ్చినా. ఇంకేంటిది? ఓ పేదది, ఇంకా పేదది వచ్చినా. ఏంటిది అది? ఓ అది ఇట్లా నడుస్తుంది. ఎట్లా ఇట్లా నడుస్తుంది, అంత పెద్దది వచ్చా. అట్లా నడిచేది పూటకో రంగులు మారుస్తుంది. వీళ్ళని అడుగు చెప్తారు. చెప్తారు వాళ్ళే చెప్తారు. ఏంటి దాంట్లో నడిచేది? ఓ మహారాజు గారు, పెద్ద పూలు వస్తుంది అక్కడి నుంచి. ఎక్కడి నుంచి? ఓ అక్కడి నుంచి, ఆ దిశ నుంచి. అట్టి సింహము దుమ్ములు తెగ ఉరికొస్తుంది, ఎదురుకొస్తున్నదే. దాని అంతు దానికి ఎదురు విరిగి బాణాసనం ఎక్కుపెట్టి కొట్టేదనం. సింహసాయకములను బట్టియా, సింహసాయకములను బట్టి వాటిని బట్టి 2 సాయకములను కొట్టి గడగడలాడి కంటి మెకంపుల, గడగడలాడి కంటి మెకంపుల
వయ్యారం నువ్వేం చూస్తున్నావు ఎట తింటున్నావు ఏడవంటున్నావు వీడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఎవరు నుంచుకున్నావు మొత్తం కూడా చెప్పు ఆయన చూడు ఆయన ముందు చూడాడు డబ్బ కొట్టు పెట్టాడు ఆయన అయితే నీకు కరెక్ట్ ఉంటాడు చెలియా అమ్మా నీ వృత్తాంతం మొత్తం కూడా చెప్పాల మేటియు కేసరి నడుముచే మేటియు కేసరి నడుముచే పాటిక సైకతను సోపానామణిని నీటుగల హంస నడుకచే నీటుగల హంస నడుకచే పాటిక తెర వెడలి వస్తి మామణిని చెరియా అమ్మా మీరు ఎవరు మేటియు కేసర్ అంటే ఏంది మేటి అంటే ఏంటిది మొత్తం కూడా చెప్పాలి మేటియు కేసరి అనగా సింహం ఓ కేసరి అంటే సింహము ఆ సింహము మధ్యము ఏ ప్రకారం ఉంటుందో ఆ ప్రకారం నడుస్తూ ఆ సింహం నడుము ఎట్టుంటుందో నీ నడుము కూడా పుట్ట వచ్చే ఉందమ్మా చెలియా అందుకు ఈ రాష్ట్రసభకు వచ్చి తిని వచ్చినావు కానీ నీ పేరు ఏంటిది నీ పేరు అదేమిటి పేరు 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 అని మొత్తం చెప్పొచ్చుగా మొత్తం చెప్పాలి కొద్దిగా చెప్పు నాది ఏమో పెట్టుకున్నావేంటి ఏంటివి పైన కింద అన్ని ఏమో పెట్టుకున్నావేంటి మాడపిల్ల కదా ఇంకా నాకు పెళ్లి చేయలేదు మరి అమ్మా పెళ్లి కాలే నీకు పెళ్లి కాకపోతే ఆయన వాకాలేదా ఇంతకు గిడ్డు రోజులు ఎట్లుంటావు అమ్మ పెళ్లి కాకుండా ఆయన వాకాలేదా అంటే నువ్వు అయినవా అట్లా అంటే ఓర్ని తెలియదా నీకు తెలియదు ఓ అమ్మ కాదు నీకు లోపలిట్లో కూర్చోబెట్టి కొత్త గుడిసెలు కమ్మేసిరా అట్లంటే తెలియదు అట్లంటే తెలియదా లేకపోతే ఓ నలుగురు వచ్చి నీకు నీ గిన్నె నిషం వేరు పెట్టిరా అట్లంటే తెలియదు అట్లంటే కూడా తెలియదా నువ్వు నవ్వేసినావా అట్లంటే కూడా తెలియదా పోనీ పెళ్లి అంటే తెలుసా నీకు పెళ్లి అంటే తెలుసుదా మా నాన్నగారు నాకు పెళ్లి చేయలేదు అమ్మ అసలు తెలుసా ఎట్లా చేస్తారో తెలుసా నీకు నాకు తెలియదు పెళ్లి అంటే ఓ అమ్మాయి నుంచి ఇంత పెద్దగా ఉంటది ఎక్కడ ఎత్తినావు అట్లా నువ్వు అడ్డం ఇట్లా వచ్చినావు చెప్పు పెళ్లి అంటే చెప్పు కాదు ఫస్ట్ నీ వృత్తాంతం అంతా చెప్పినాక నా చెప్పు అది ఇదేమిటి చెప్పు మొత్తం నువ్వు చెప్పు నేను చెప్పాను కదా మీ నాన్నగారి పేరు జాంబవతుడు అన్నావు నీ పేరు జాంబవతి అన్నావు మీ అమ్మ పేరు మాధ్య జగత్తునిత మాధ్యననియత జరిగేలను దీక్షాంతునిత మా తల్లి జగత్ వినతమాత మీ తల్లి జగత్ వినతమాత మా పెద్ద తల్లి జగత్ వీరమాత ఓ మీ పెద్ద తల్లి జగత్ వీరమాత మా నాన్నగారికి ఇద్దరు భార్యలు ఇద్దరు పాపం ఇద్దరు భార్యలు నేను చిన్న భార్య బిడ్డను నువ్వు చిన్న భార్య బిడ్డవు ప్రేమగా ముద్దుగా పెంచి అబ్బో పెద్ద చేసి చదువు శాస్త్ర పురాణములు నేర్పాడు నాకు నీకు మీ నాయన నీకు అన్ని నేర్పిండా మరి ఆ పని వస్తుందా అదేంటి అదే ఇంట్లో పని అంటే నేను అన్ని పనులు చేస్తాను నువ్వు అన్ని పనులు చేసి తిప్పే ఇట్టు వచ్చినావు నువ్వు ఎన్ని పనులు చేస్తావు అనుకుంటున్నావు మా తెలియదా అన్ని పనులు నాకు వస్తాయా అది నేర్చుకున్నావా అదేమిటి అసలైనది అదేమిటి తెలియదు ఆ పని రాకపోతే బెస్ట్ తెలియదు ఈ రోజులు మేం అదే తెలియదు నాకు తెలియదు అయ్యో ఒక మొగలు రమ్మంట చెప్తారు అమ్మా నీ వృత్తాంతం ఇంకా కూడా ఏమన్నట్టు చెప్పాలి మణికొండాపురి వాసుడిత మమ్ముల దయతో చూసుడిత మణికొండాపురి వాసుడిత మమ్ములను దయతో చూసుడిత
అయ్యా ఈ ప్రకారంలో ఒక వస్తుని మా నాన్నగారు నాకు పెళ్లి చేస్తాడు అని తెలియదు. అయ్యో పెళ్లి మీద రంజి పడ్డదా? అందుకే సిక్కిపోయినావుగా జరా. ఏమి పెళ్లి మీద రంజి పడ్డదా నీకు? రంజి పడి మా నాన్నగారు ఇంకో చేస్తలేడు ఈ పెళ్లి. మరి ఎవరిలో ఉంచుకోపోయినావు? ఒక అమ్మాయిని నీ దగ్గర ఉంచుకొని చెప్పపోయినావు మీ అయ్యకు. నా తోటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. అల్ల ఒక ఆమెకు చెప్తే అయిపోయా, ఆమె ఎవరన్నా సెట్ చేస్తుంది. మీ అయ్యగారికి చెప్పి చేస్తుంది. బాగానే ఉంది. మరి అమ్మ ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నావు? అంటే పెళ్లి చేస్తే బాగుంటుందంట. పోనీ ఒక సెల్ కొని ఏమైనా పోయినా మీ అయ్యను? అదేమిటికి ఒక సులిపని కొనిస్తే ఎప్పుడు వస్తుంది అలా. అట్లంటావా? మరి అడగమంటావా? అడుగుపో, మా నాన్నగారిని అడుగు, లేకపోతే నన్నే చేయమను. ఏ రీతి మది సైతుని కని మా నాన్నగారు ఈ విరహాబాద్ తరలేక అబ్బా ఈ అడవిలో ఉన్నాం. ఈ అడవిలోనే ఉన్నారు మీరు. ఈ చంపలగిరి పట్నంపున అవును. ఈ గుహలోనే ఉన్నాం. అయ్యో మరి పెళ్లి ఎట్ట నీకు? అందుకేని పెళ్లి చేస్తున్నాడు మా నాన్నగారు. అయ్యో పాపం, ఎట్టు ఓర్చుకుంటున్నావో ఏమో నువ్వైతే. అదేంటి అంటే పెళ్లి చేస్తలేరని? పెళ్లి చేయకపోతే ఏడవాలా? ఏడవద్దు, ఉంచాలి. అమ్మా కట్టాయి విరహ వేదనము కట్టాయి విరహ వేదనము కట్టాడి చేసే కఠిన మనతనను ఎత్తులు అట్టుని ఏమి చేసు ఎత్తులు అట్టుని ఏమి చేసు కట్టిగా ఈ విరహ బాధ కట్టిగా ఈ విరహ బాధ నట్టు లేదయా చూడబాయ సైతుడి కని అమ్మా ఏరి ఎక్కువ ఊపకు, కుండలు వలిగిపోతాయి. చెలియా అమ్మా ఈ ప్రకారం ఎట్టులో వస్తుంది. నేనేమి చేయదు. మా నాన్నగారు పెళ్లి చేయకపోయాను. మరి జరిసేపు నన్ను ఉంచుకోరాదు? నువ్వేం చేస్తావే? అన్ని పనులు నాకు వస్తాయి, ఏం చేయమంటే చేస్తా. అంటావా? అయితే మా నాన్నతో చెప్తా. మరి మీ నాన్నతో చెప్తే చెప్పు. ఇట్లా అంటుండు అని చెప్తా. చెప్పు ఒకసారి విను. అది మా నాన్నగారు చప్పులు పడుతుంది, కోపం చేస్తాడు. కోపం చేస్తాడు. ఇంకేమట్లేదు.
కాని జగను పుడమినే చాలను కబడి రోజులు కాని జగనలో ప్రతిహారతయు నిన్ను చూస్తూనే ఎట్లా ఉన్నావయ్యో నువ్వెవలయ్యో ఎట్నుంచి వస్తున్నావు అమ్మో నువ్వే ఒక తీరుగున్నావు నీ ముఖమేడుంది నువ్వేడున్నావు నువ్వు అసలు ఉన్నావా లేవా నిన్నేమన్నా అయ్యా నువ్వెవలయ్యా అమ్మో నీ చూపు వేరే ఉంది అమ్మో అయ్యా అవక్ర విక్రమ పరాక్రమ ఉండను హరి మీద భయంకరుండను శత్రుజన కట్టీర ఉండను నవ మన్మథ కారుండను నాతో పరిహాస్యవాడినా నా మూతి కూరల చేత నిన్ను కొరికి కొరికి పారేస్తా దేనైనా కొరుకుతావా నిన్ను కొరుకుతా నన్ను కొరుకుతావా నా కాళ్ళు కొరుకుతావా కాలు కొరుకుతా నా చేతులు కొరుకుతావా నా సమానం మొత్తం మనిషినే మింగేస్తా మనిషినే మింగుతావు ఏమన్నా ఇచ్చి పెడతావా ఏమి ఇచ్చి పెట్టావు ఒక్కసారి నేను మొత్తం మింగుతా మొత్తం మింగుతావా మేము మహిళ పాలుడా అయ్యో అసలు నువ్వు ఏడున్నావే నీ మొఖం నేను మహిళ పరుడు వర రంగము రణగొండ యుద్ధం యుద్ధంలో కానీ కత్తి యుద్ధమే కానీ గదా యుద్ధమే కానీ బాణాసుర యుద్ధమే కానీ ముష్టి యుద్ధమే కానీ ఎటువంటి యుద్ధంలోనైనా ప్రసిద్ధిగాంచిన వీరాది వీరుడను వీరగ్రేశ్వరుడను నీకు డబ్ల్యూ వస్తానే అయ్యా ఎటువంటి వారిని కానీ ఎటువంటి యుద్ధంలో కానీ పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వాడు నీ పేరు నా పేరు చెప్పమంటావా నీ పేరు ఒక్కటి కావాలి నాకు అంతేనంటావా అయ్యా ఆ మణికొండపురి వాసుని నీ మనమున తలుచుకుంటూ సమస్తములకు వచ్చావు కానీ నీ వార్త మాకు విన్నవించాలి నీ పేరు ఊరు మొత్తం కూడా చెప్పాలి అని మేము పలుకుతున్నాం నేను ఈ ప్రపంచానికే ప్రఖ్యాతి కాచిన వాడు అవునవును విన్నావా భల్లూక రూపుడు ఓ భల్లూక రూపుడవు నీ పేరు నా పేరేమిటో చెప్తాను చెప్పండి భల్లూక రూపుడు లోకములు పైకటి వాడను జరుగు పట్టింది భల్లూక రూపుడవు ఈ జగతిలోనే భల్లూకము అంటే భల్లూకం అంటే ఏంది ఏంటిది ఉడతారు బంటి ఎలుగనా ఎలుగు బంటి ఓ భల్లూక రూపం అంటే ఎలుగు బంటి నువ్వు ఎలుగు బంటి లెక్కనే ఉన్నావు అని ఓ ఇప్పుడు అర్థమైంది ఎలుగు బంటివా నువ్వు ఎలుగు బంటి విన్నావా ఎలుగు బంటి రూపంలో భల్లూక రూపుడవు అటువంటి ఎలుగు బంటి అవతారములో ఆకారంలో ఉన్నాను అవును కానీ దాంట్లో నా పేరు చెప్పమంటావా నీ పేరే జంబవంతుడా జగమలకు గట్టరా జగమవంతుడా నన్ను జగమలకు గట్టరా లోకములు తిరిగి వాడు
అయ్యా ఎల్ల లోకంలో తిరిగేటి వాడవు, నీ పేరు ఎలుగు భట్టి ఎలుగు పంతి. వల్లుక రూపుడను ఈ జగములో మొత్తం జాంబవంతుడని పిలుస్తారు. ఓ బల్లుకురపుడు కాబట్టి జాంబవంతుడు. నా పేరు నీ పేరు జాంబవంతుడు. మహారాజ్ గారు నీ పేరు జాంబవంతుడు, నీ రూపము ఎలుగుబంటి రూపము, నీ పేరు మాత్రం జాంబవంతుడు. మరి నీకేమన్నా నడగడం అయిందా? కొండ కొలయంతో నేను పెట్టుకునుండెదా. ఏమనుకున్నావు? నా పేరు వింటే అంగ ఉంగ కళింగ కోసల బంగాళద్ర బర్బ కుంతల పంగి పాండ్య కాంబోజ సౌరాష్ట్ర మహారాష్ట్ర అండ పిట్టల బ్రహ్మాండ ముల్లోకములు మొత్తం గడగడ వణికిపోతారా? ఎంత నా చెంత అన్న నన్ను అట్లా. అయ్యా మీరేడుంటారు? కొండ గుహలయందు కొండ గుహలయందు మెండుగలుంటాయి. నా పట్టణము జంబలగిరి పట్టణం. ఓ నీ పట్టణం అయితే జంబలగిరి పట్టణం. మరి ఆ జంబలగిరి పట్టణంలో నివసిస్తున్న వాడను, ఆ జంబలగిరి పట్టణాన్ని పరిపాలిస్తున్న వాడను. నా పేరు ఆది జాంబవంతుడు అంటారు. ఆది జాంబవంతుడు. మరి నీకేమన్నా లగ్నమైందా? నాకు పెళ్ళయింది. నాకు 2 భార్యలు. ఇద్దరా? 2 భార్యలు. పేగులు జగత్ వినుత మాత, జగత్ వీరమాత. ఏమన్నా చీకుట్లు మంచి గుడ్లు? సంతానమా? సంతానం. నాకు 3 కుమారుడు. 3 కుమారులు. 1 కుమార్తె. చీకుడు మంచి. యుగముని, చపలముని, చిందు జింహాముని. ఓహో జింహముని. జింహముని అంటే పెద్ద భార్యకు పుట్టిన వారేమో యుగముని, చపలముని. ఓహో చిన్న భార్యకు పుట్టిన వారు చిందు జింహాముని. జింహముని. అవును. మరి ఆమె బిడ్డ పేరు జాంబవతి. బిడ్డ పేరు జాంబవతి. జాంబవతి నీ బిడ్డ. అవును. నా కుమార్తె ఎప్పుడు నా వెన్ను పట్టుకొని ఉంటుంది, నా పక్కనే ఉంటుంది. పెళ్లి చేయలే ఇంకా? కోపం చేయకు. పెళ్లి చేసిన వాళ్ళే దాని అంతే. ఉంటే కాడ పిల్లగాడు మాట్లాడు. నా కుమార్తెకు తగిన వరుడంటే నేనే. ఎవరికి ఏమిరా? ఎవరికి ఏమనుకున్నావురా? ఏమనలే. ఇంకా మతం ఎక్కినదా, మతి తప్పినదా? మతం ఎక్కలేదు, మతి తప్ప. ఒక్కసారి సరే, ఈ జంబలగిరి పట్టణంలో నివసిస్తున్నాను. అవును. నా కుమార్తెను ఒక్కసారి పిలవనంపు. సరే సార్, మీరు అక్కడ కూర్చోండి. ఏ మాధవ, ఏ మాధవ, మురళి మోహన గిరిధర, పతిత పవన శ్రీధర, యశకుల గోవర్ధన గిరి ఎత్తిన గోపాల కృష్ణ. ఏ మాధవ, ఏ మాధవ, గద్దలందల దురగా కళ్ళు కల్లని మోయగా, గద్దలందల దురగా కళ్ళు కల్లని మోయగా, జగమున ఏను వాడ మురళి వాడ కృష్ణని. ఏ మాధవ, ఏ మాధవ, ఏ మాధవ, చెలియా మా నాన్నగారు చూస్తేవా? చూసిలే. ఎట్లా ఉన్నాడు చూడు. బానే ఉండు బలిసి. ఎవరు? నానా మామా. మరి గట్నే మరియా. నేనేమంటలేను. డాడీ, అంకుల్. మర్దలా. నా మదికను మయ్యా జనానాయక, నాయక వినోయిక, నా జన పురవాణి, నా మూలగనమాని,
నానా నా బతికి వచ్చావు. రమ్ము రమ్ము బాలాటి రమ్ము కోటి నాలకి. రమ్ము రమ్ము బాలాటి రమ్ము కోటి నాలకి. అమ్మాయి నీకే మిస్తా పెట్టగలిగనే. అమ్మాయి నీకే మిస్తా పెట్టగలిగనే. ఇమ్మన్నా తప్పిస్తూ ఇమ్మన్నా ఇప్పిస్తూ రమ్ము రమ్ము బాలాటి రమ్ము కోటి నాలకి. రమ్ము రమ్ము. నానా కుమార్తె, చూస్తేవారా నా మా బంగారు నాన్నంటే తల్లి, నాన్న మా మామ నా గారాల పట్టి, నా బంగారు తల్లి, నా ఇంటి ఇలవేల్పు. పొయ్యిలేస్తే కాలుతుందా ఏయ్, నా బంగారము, నా వెండి, నా వజ్రము, నా వైడూర్యము, మనకత మాణిక్య వజ్ర వైడూర్య గోవేదిక పుష్య రాగములతో సమానమైనటువంటి నా కుమార్తెరా. నానా, నన్ను కన్న తండ్రి నా మూలధనమా. నన్ను కన్న తండ్రి నా మూలధనమా. కన్నులార నిన్ను కన్న మోదమాయం. కన్నులార నిన్ను కన్న నానా కుమార్తె, మా నాన్నంటే నాన్న. మా బాబంటే బాబు. మా డాడంటే డాడీ. మా అంకుల్ అంటే అంకుల్. ఏయ్, నానా కుమార్తె, ఎప్పుడు నీ వద్దనే ఉంటున్నాను కదా, అవును. ఇక్కడ ప్రయాణమైనట్టు అనిపిస్తుంది. ఆహా, అయినా ప్రయాణం అంటే ఇట్టే అక్క ఇంట్లో ఉండి ఉండి నాకు కొంచెం అలసటగా అనిపిస్తున్నది. కొంచెము ఆ వేట మార్గము అలా వెళ్ళి కొంచెం వనము తిలకించి చూసి వద్దామని అపేక్ష కలిగింది నాకు. వీటి మార్గమా అవును. నాన్నగారు, ఏమమ్మా, ఎంత మాట మరి నేను నీవు ఇంటిలో భద్రంగా ఉండు. నేను ఎక్కడ పోనా నీ కోసం నేనున్నది పోనీ దంటకు కోపం చేయక ఆమె దంటకి ఎవరు ఉంటారు ఇప్పుడు? నువ్వు పోతే ఆమె దంటకి ఎవరు ఉంటారు? నేను ఆడతానే. నీవు మొత్తము మారు మాటలు మాట్లాడుతున్నావు. నేను ఆడతానే కాకుండా మాట్లాడుతున్నావు. నాతో ఎక్కువ పరిహాస్యం ఆడినా ఈ కథ చేస్తా. ఎడ కొడతావు? నీ శిరస్సు 1000 వ్రక్కలు చేస్తాను. ఓ అమ్మా, నానా కుమార్తె, నన్ను వంటి ఉన్న మాట నీకు తిన్నగా తెలుపు. గమనించి నా మాట విను. నన్ను వంటి దావిడటి. నానా, మొత్తం నన్ను వంటి విడిచి నువ్వు ఎక్కడ వెళ్ళదు. నేను ఒక్కదాన్ని ఉండనే ఉండను. నేను ఈ గుహలోనా, ఈ పెద్ద గుహలోనా నీ ఉంటే ధైర్యంతో ఉన్నాను. నేను ఉండను. కుమార్తె, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నీ క్షేమం కోసమే వెళ్తాను, నీ క్షేమం కోసమే వస్తాను. విన్నావా? చూతాఫలములో, సీతాఫలములో, ఖర్జూర ఫలములో నీకు తగినటువంటి పండ్లు ఫలహారములు తీసుకొని వచ్చి నీకు సమర్పించడానికి నేను వెళ్తున్నాను తప్ప నిన్ను వదిలి వెళ్ళడానికి కాదమ్మా. నాకే బలములు వద్దు, ఎవరు వద్దు. నాకు ఎవరు ఉండద్దు. ఇక్కడ నువ్వే ఉండాలి. మగవాడు కూడా వద్దా? నానా చూడే వాడు చూడే ఎట్లా అంటుండ. వాడితో మనకేలా, మన పరం మంచి కనిష్టమంతి. నానా, కుమార్తె, నన్ను వంటి విడిచి నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళకు నానా. కుమార్తె, చిన్ని పుత్రిక నీవు నన్ను విడతానవే. చిన్ని పుత్రిక నీవు నన్ను విడతానవే. నన్ను విడతానవే. చిన్ని పుత్రిక నీవు నా భక్తుని నీవు నిన్ను నా పలుకుడు తగిన. కుమార్తె, చిన్ని పుత్రి
నీవు నేను ఈ రోజు బయటికి వెళ్తానంటుంటే ఇలాంటి మాటలు మాట్లాడ నీకు తగ్గునా? నానా అమ్మా నువ్వు అంత మాట నాకు అదో వాడిట్లో చూస్తుడు నన్నాగా వాడింతమ్మా మన గోటితో సమానం వాడు తుచ్చ మానవుడు. పోనీ పోనీ అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళినా నీకోసమే వెళ్తాను, నీకోసమే వస్తాను. విన్నావా? నేను బయటికి ఈనాడు వెళ్ళి వస్తానని అంటున్నాడు. మూతిలో ఆగిది పెట్టుకున్నా తీసేస్తున్నా. ఏం పెట్టుకున్నావురా? తంబాకు. ఎందుకు? అది దేని గురించి? ఎందుకు గురించి? కోపం ఎందుకు? ఓ అమ్మా, అది గుద్దిరా అనుకో, ఆడబడతా అనాజపురంలో. ఈ కథా సండము చేత గుద్దితే నీవు పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరావు. నేనే కాక కుర్చీ లేపితే ఈ పక్కేసుకొని కూర్చుంటా. నానా ఏమి పని కలిగ నీకు, ఏమి పని కలిగ నీకు, నా పైన కోపముందా, నా పైన కోపముందా. నన్ను విడచ్చి నీ ఒంటిగా పోను, నీకేం పని చెప్పు. ఏం పని ఎందుకు పోతుండన్నట్టు? ఇంకో రమ్మనేదేమో అక్కడ. ఏం పని పోతుండన్నట్టు? నువ్వు ఇట్లా చేస్తే నాకు అమ్మా కుమార్త, నిన్ను వదిలి నేను ఎందుకు వెళ్తానంటున్నావా? నేను ముచ్చట చెప్తా. అసలు ఓ కుమార్త, మేమేమి నీకు కలిగే తెలుపు, మేమేమి నీకు కలిగే చెప్పు. నేను వెళ్తే ఏమి భయం నీకు? అట్టి యొక్క వనంలో మృగముల మొత్తం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ప్రజాకళ సమితిని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. మరిన్ని వీడియోలు మీకోసం. మీరు ప్రోగ్రాం కావాలంటే ప్రజాకళ సమితి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా చూడండి, లైక్ చేయండి.